Hi, hello, welcome to our channel Shivanugraham. Please watch my videos and subscribe my channel. జనవరి 22వ తారీఖు బుధవారం రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ధనస్సు రాశి వారికి జరిగేది ఇదే. మరి ధనస్సు రాశి వారికి జనవరి 22వ తారీఖు బుధవారం సాయంత్రం 4 తర్వాత జరిగేది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వారికి ఏం జరుగుతుంది, వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ధనస్సు రాశి వారికి శుభ అశుభ ఫలితాలు, గోచారం ఎలా నడుస్తుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9. ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్ర పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 అవర్స్. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512. రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి బృహస్పతి మరియు గురువు. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ధనస్సు రాశికి అధిపతి గురువు కనుక వీరికి గురుబలం కొన్నిసార్లు అధికంగా ఉంటుంది. అంటే ధనస్సు రాశి వారి యొక్క దశ ఎప్పుడైనా మారవచ్చు, అది ఏ రాత్రికి రాత్రి అయినా మారవచ్చు. ఎందుకంటే ఇక ధనస్సు రాశి వారికి చాలా మంచిగా ఉంది గోచారం. ముఖ్యంగా కొన్ని సమస్యలు కూడా వచ్చే విధానాలు కనిపిస్తూ ఉన్నాయి. ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా మంచి యోగం ఉంది. అయినా సరే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ధనస్సు రాశి వారికి ఈ సమయంలో కొన్ని అశుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. తప్పకుండా ధనస్సు రాశివారు కొన్ని పరిహారాలు, పూజలు చేయవలసి ఉంటుంది. అయితే ధనస్సు రాశివారు మరి ఎలాంటి పూజలు, పరిహారాలు చేయాలి, ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ విధంగా ఉంటుంది అంటే, ముఖ్యంగా వీరి యొక్క సంతానం గురించి చింతలు ఉంటాయి. వీరి సంతానం అంటే వీరి పిల్లలకి ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చే విధానాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయినా ఏం పర్లేదు అనుకోవచ్చు. అంటే చిన్నగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపించినప్పటికీ దానివల్ల పెద్దగా వారు పెద్దగా సమస్యల పాలైతే కారు. కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చింది అంటే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించగలరు. ఇలా ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే పరిష్కారం తెలుస్తుంది. కనుక మీకు ఏదైనా మీ పిల్లలకి ఏదైనా చిన్న సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. ఇలా చేయటం వల్ల మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. అలానే ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో కాస్త సహజంగా అంటే మామూలుగా ఉంటుంది. మరీ ఆరోగ్యం బాగుంటుంది అని కాదు, మరి ఆరోగ్యం సమస్యలు వస్తాయి అని కాదు. ఆరోగ్యం అనేది నార్మల్గా ఉంటుంది. అలానే ధనస్సు రాశి వారి సాయంత్రం 4 తర్వాత చాలా బాగుంటుంది. ధనస్సు రాశి వారికి సాయంత్రం 4 తర్వాత మాత్రం ఊహించని ఫలితాలు వస్తాయి. చాలా మంచి ప్రశాంతంగా గడుపుతారు, మంచి వాతావరణాలతో ఉంటారు. అంతేకాదు చాలా మంచి పాజిటివ్ ఎనర్జీతో కూడా ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు తప్పకుండా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు. జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ధనస్సు రాశి వారికి ఈ సమయం అంత బాగుంది. కానీ కొన్ని పిల్లల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం. ధనస్సు రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా అద్భుతంగా ఉంది. ఉద్యోగంలో మంచి శుభవార్తలు వింటారు. వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. అంతేకాదు జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాదు మీ జీవితం అనేది మీకు నచ్చిన విధంగా కూడా మారుతుంది. ఇదివరకు మీరు చూడని అదృష్టాన్ని ఇప్పుడు చూడబోతూ ఉన్నారు.
వృత్తి వ్యాపారంలో కావచ్చు, లేదా ఏదైనా బిజినెస్ కొత్తగా చేయాలి అన్నా సరే మీకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు అనుకూలమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కూడా చూడగలుగుతారు. గొప్ప శుభవార్తను వినగలుగుతారు. జీవితంలో మీకు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికంటే ముందే పూర్తయ్యే అవకాశం, యోగం కూడా ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి. ధనస్సు రాశి వారికి సాయంత్రం 4 తర్వాత ఎవరు ఊహించని ఒక గొప్ప శుభవార్త అయితే వస్తుంది. అంతేకాదు ఊహించని విధంగా అదృష్టం కూడా పడుతుంది. ఊహించని విధి విధానాలతో అదృష్టం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. అంతేకాదు మీకు ఎప్పుడైనా సరే మీరే ఊహించని సమయంలోనైనా సరే అద్భుతం జరుగుతుంది. ఎప్పుడైనా శుభవార్త అనేది రావచ్చు. అది ఇప్పుడు అప్పుడు అని కాదు, కానీ ఎప్పుడైనా సరే అదృష్టం కలిసి రావచ్చు. అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారు కొన్ని గ్రహాల యొక్క అనుకూలత లేకపోవటం వల్ల, ఆ యొక్క గ్రహాల ప్రతికూలత శక్తుల వల్ల కొంత మామూలుగా ఉన్నప్పటికీ కృషితో శ్రమిస్తే గనక తప్పకుండా విజయం మాత్రం దక్కుతుంది. విజయం అనేది మీ సొంతమవుతుంది. విజయవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు. అంతేకాదు మీ జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. మీరు ఎప్పటి నుండో అనుకున్నటువంటి ఏదైనా సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే సమస్యలు కావచ్చు, వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది. అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు కావచ్చు, అన్నాదమ్ముల మధ్య సమస్యలు కావచ్చు, ఇవి సాయంత్రం తరువాత ఒక కొలిక్కి వస్తాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని పగ ప్రతీకారాలు కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక జాతకాలు మీకు అనుకూలించి గ్రహాల అనుకూలత పెరగాలి అంటే గనక ధనస్సు రాశి వారు దాన ధర్మం చేయాలి. ముఖ్యంగా మూగజీవులకి దాన ధర్మం చేయండి. మూగజీవులకి దాన ధర్మం చేయటం వల్ల మంచి ఫలితం అనేది వస్తుంది. అంతేకాదు మూగజీవులకి చేసే దాన ధర్మాల వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. దరిద్రాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారు మూగజీవులకి ఆహారాన్ని దానం చేయండి. ఈ ఆహార దానం అనేది ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది. ఆహారాన్ని దానం చేయటం వల్ల మీకు సంపద పెరుగుతుంది. అంతేకాదు సంతోషకరమైనటువంటి జీవితం లభిస్తుంది. అలానే ఈ సమయంలో నవగ్రహాల పూజను చేయటం ఉత్తమ ఫలితంగా భావించబడుతుంది. నవగ్రహాల పూజను చేస్తే గనక మీకు మంచిగా ఉంటుంది. మంచి జీవితంగా మారిపోతుంది. మీ జాతకంలో ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి. కనుక మర్చిపోకుండా మీరు నవగ్రహాల పూజను చేయండి. నవగ్రహాల పూజ వల్ల మంచి యోగం ఉంటుంది. యోగదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అయితే ధనస్సు రాశి వారు యోగదాయకమైనటువంటి జీవితంతో పాటు మీకు ఈ సమయంలో సంపద మిమ్మల్ని వరిస్తుంది. అంటే మీరు జీవితంలో ఇదివరకు ఎదుర్కొన్న కొన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇతరుల పట్ల చాలా మంచి భావనతో ఉంటారు. ఇంతకు ముందు మీకు ఎవరితో అయినా ఏదైనా సమస్యలు, గొడవలు ఉండి వాటి వల్ల మీరు ఏదైనా సఫర్ అయినట్లు అయితే గనక వాటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి అనేది లభిస్తుంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి అదృష్ట యోగం అద్భుతంగా ఉంది. లాభదాయకమైనటువంటి జీవితం కూడా మంచి విధంగా కనిపిస్తుంది. మీకు జీవితంలో ఉండే కొన్ని కష్టాలు కూడా తొలగిపోయి లాభదాయకమైనటువంటి జీవితం కనిపిస్తుంది. లాభదాయకంగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది. కనుక ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంది. ధనస్సు రాశి వారి యొక్క గోచారం కూడా అద్భుతంగా ఉంది. వీరికి కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి జనవరి 22వ తారీఖు బుధవారం రోజున ఎలా ఉంది అని. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి వచ్చే శుభవార్త అనేది సాయంత్రం 4 తరువాత వస్తుంది. అదృష్టం అద్భుతంగా కనిపిస్తుంది. అంతేకాదు పిల్లల విషయంలో కొంచెం చిన్న జాగ్రత్తను పాటిస్తే సరిపోతుంది. అలానే వీరు ఈ రోజున చిన్న చిన్న ఆందోళన చెందుతారు. ఈ సమయంలో మీరు ఖచ్చితంగా వైద్య సలహాలు తీసుకోవాలి. సామాజిక రంగాలకు సంబంధించిన వ్యక్తులకు ఈరోజు ప్రజల మద్దతు పెరుగుతుంది. ఈరోజు మీ యొక్క
మతంపై విశ్వాసం పెరుగుతుంది. మీరు కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు. అంతేకాకుండా దాతృత్వ కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవలసి వస్తే ఖచ్చితంగా అనుభవజ్ఞులను అడిగి తెలుసుకొని మాత్రమే నిర్ణయాలను తెలివితేటలతో ఆలోచించి విచక్షణతో మాత్రమే తీసుకోవాలి. అప్పుడే అది మీకు మేలు చేస్తుంది. ఒక ఆస్తిని కొనటం లేదా అమ్మటం గురించి ఆలోచిస్తారు. వారు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇక వీరు ఈరోజు అదృష్టం 73% కనిపిస్తుంది. వీరు గోమాతకి బెల్లం తినిపిస్తే గనక రాబోయే కష్టాల నుండి బయటపడతారు. ఇక తెలుసుకున్నారు కదా ధనుస్సు రాశి వారి గురించి పూర్తిగా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.